అంటే మీ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్కి ఉన్న లేయర్స్ కానీ వాళ్ళు ఆలోచించే విధానాలు కానీ చూస్తే ఇవన్నీ మీరు చుట్టుపక్కల వాళ్ళకి వేరే వేరే క్యారెక్టర్ లాగా కనిపించవచ్చు. ఇది ఫిక్షనా? ఇంటెన్షనల్గా చేసే బయోపిక్స్ కూడా నా దృష్టిలో ఫిక్షన్. ఇలా అంటే తెలుగు రాష్ట్రాలు మొత్తానికి ఒకళ్ళే చేస్తారు అలాగ బేస్. ఇలా కట్టుకునే తలపాగా కట్టే మీ వెనమాల ఉన్న అది సైటేషన్ అది ఒక్కళ్ళకే ఉంటుంది. ఆ పోస్టర్స్ ఎవరనేది చాలామందికి తెలుసు. వాళ్ళ కథగా చెప్పకపోవడానికి నాకు భయం కాదు, లేకపోతే పిరికితనం కాదు. ఈ ట్రైయింగ్ అనేది ఒకటి జరిగింది కదా. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు కాదని బల్లగుద్ది ఎలా చెప్పగలనంటే, తండ్రి కొడుకుల మధ్య పొలిటికల్ రైవలరీస్ ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి స్కాన్ చేసి నేషనల్ పాలిటిక్స్లో. ఇదేం వింత కాదు. మీరు ప్రస్తుతం హిందీ రీమేక్కి వెళ్ళేసరికి అంటే హిందీ ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోయారా? లేకపోతే ఐ క్యాన్ కమెంట్ అబౌట్ దట్. ఐ క్యాన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీరైనప్పుడు ఉండదా? నాలాంటి ఏంటంటే నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నన్ను వదిలేస్తే. మరి మీ మైండ్ సెట్ రాజమౌళి గారికి ఎలా సింక్ అయింది సార్? ఫర్ SSMB 29 యు ఆర్. SSMB 29కి నాకు ఏంటి సంబంధం? మీ కెరీర్ మొత్తంలో ఒకటైతే చేశారు కదా సార్ రీమేక్, ఏమైనా మీ డైనమైట్? ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నా పేరు ఉండొచ్చు అక్కడ. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు NTV. నేను తారక్. మయసభ ఈ సిరీస్ సోనీ లివ్ నుంచి August 7th నుంచి స్ట్రీమ్ కాబోతుంది. సో దీనికి క్రియేటర్ అయిన దేవకట్ట గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో దేవకట్ట గారు. నమస్తే సార్. నమస్తే తారక్. బాగున్నాం సార్. యాక్చువల్గా మీతో మిమ్మల్ని చూడాలన్నా మీతో మాట్లాడాలన్నా కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది అనమాట. ఎవరు ఎలా ఏ వేలో అడిగితే ఆ వేలో సమాధానం చెప్తుంటారు మీరు. అంటే అంత డెప్త్ ఉందని అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా కొద్ది మంది క్రియేటర్లు మాత్రమే ఏదైనా అడిగినా కూడా తర్వాత చూద్దాం, సినిమా తర్వాత మాట్లాడదాం, అది రివీల్ చేయకూడదు అంటారు. మీరు రివీల్ చేయడానికి ముందు అందరికీ ఒక అవసరం అయితే కొన్ని ఎపిసోడ్స్ కూడా చూసి అడగమని చెప్పేసి అంత గట్సీ ఫీలింగ్ ఉంది మీకు. అగైన్ నా డెప్త్ కాదు, ఏం కాదండి. ఐ థింక్ దానికి పెద్ద పెద్ద పేర్లు పెట్టక్కర్లేదు. నా ఎమోషన్స్ మీద, నా చుట్టూ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ మీద అదే వెయిట్తో చిన్నపిల్లోడ్లాగా ఆలోచిస్తాను అంతే. లైక్ నేను చాలా డమ్ కూడా, చాలా స్టూపిడ్ కూడా. ఏదైతే మీరు ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారో, ఏదైతే మీరు, నాకు పెద్ద స్ట్రీట్ స్కిల్స్ లేవు, సోషల్ స్కిల్స్ లేవు, ఇవేవి లేవు. ఒక బ్లాంక్ పేపరు అబ్జర్వేషన్, అంటే లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవుతూ దానిలో ఉన్న అబ్జర్వేషన్స్ బయటికి చెప్తూ పోతుంటాం తప్ప దానిలో ఒక లాజిక్, రీజను నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో ఉంటుంది కాబట్టి అది డీప్ అనుకుంటాను. చాలా ప్లెయిన్. మీరు డమ్ అంటున్నారు సార్, కానీ మీ సినిమాలు చూస్తే మీ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్కి ఉన్న లేయర్స్ కానీ వాళ్ళు ఆలోచించే విధానాలు కానీ చూస్తే ఇవన్నీ నిజం కదా అని చెప్పి చాలామంది రియలైజ్ అవుతుంటారు. మేము రియలైజ్ అయ్యేలాగా మీరు కథలు చెప్పాలంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే, జీవితంలో చాలా లోతులు చూస్తుంటేనే సాధ్యం అవుతుంది కదా. ఎంపతి అంటారు కదా, ఎంపతి ఆర్ సింపతి అనేవి చాలా పవర్ఫుల్ టూల్స్ అవి. ఎందుకంటే అవి వాళ్ళని ఎనేబుల్ చేస్తాయి. ఇప్పుడు మీరున్నారు, మీ కథ నాకు ఒక 4-5 మాటలు మీ కథ చెప్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ లైక్ మీ లైఫ్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలనే ఒక కోరికతో ఐ ట్రై టు లివ్ దట్ బేసిక్లీ. అది ఈవెన్ వన్ యూ అప్లై దట్ టు రైటింగ్, లైక్ క్యారెక్టర్స్ కానీ ఇదైనా కూడా, ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరు మీ లైఫ్కి మీరే హీరో, రైట్? దానిలో వేరే క్వశ్చన్ లేదు, వేరే డౌట్ లేదు. మీరు చుట్టుపక్కల వాళ్ళకి వేరే వేరే క్యారెక్టర్ లాగా కనిపించవచ్చు, రైట్? కొందరికి హీరోగానే కనిపించవచ్చు, కొందరికి విలన్ గానే కనిపించవచ్చు, కొందరికి ఎలా అయినా కనిపించవచ్చు. పర్సెప్షన్ బేసిక్లీ. అండ్ అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద అదే అందం. ఆ ఎక్స్పీరియన్స్ రైటర్గా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినప్పుడు అది ఆ డ్రగ్ అనమాట. అది వదులుకోలేరు. అయితే కమింగ్ టు మైసభ, ఇది ఫిక్షనా లేదంటే యువర్ ఇమాజినేషనా లేకపోతే ఏంటి సార్? కంప్లీట్ ఫిక్షన్ అండి, కంప్లీట్ ఇమాజినేషన్. ఎనీ రెసెంబ్లెన్సెస్ ఆర్ మనం డిస్క్లైమర్ ఉంటుంది కదా, యాదృచ్ఛికం, ఇన్సిడెంటల్. ఎందుకంటున్నానంటే మనం ఇంటెన్షనల్గా చేసే బయోపిక్స్ కూడా నా దృష్టిలో ఫిక్షన్. ఎందుకు ఫిక్షన్ అంటున్నాను? గ్లోరిఫికేషన్ చేస్తాం. గ్లోరిఫికేషన్ కూడా కాదు, అందులో మనమే ఉంటాం, అవతల వ్యక్తి ఉండడు, మన పాత్రే ఉంటుంది. అదే మన కళ్ళలో వచ్చే ప్రతి పాము, చెట్టు, పుట్ట అన్నీ మనమే తెలుసు కదా, మన కాన్షియస్లోంచి వచ్చింది. అలాగే కథ రాసే ప్రాసెస్ కూడా మనం ఏదో ఒక ఎమోషన్ వెతుక్కుంటూ చెక్కుతూ పోతాం.
కొందరు ఏం చేస్తారు, వాళ్ళ ఐడల్ని, రోల్ మోడల్ని గొప్పతనం చెప్పడం కోసం కథ రాస్తారు. ఇంకొకరిని చెడ్డతనం చూపడానికి కాదు, చెడ్డోళ్ళని చూపడానికి కథ రాస్తారు. వీటిలన్నింటిలోనూ నుంచి వస్తుంది ఆ మనిషిలో ఉన్న భావన. ఓకే, నేను అవన్నీ దాటి ఒక యూనిఫైడ్ ఎమోషన్ తోటి ఒక ప్రస్థానం కైండ్ ఆఫ్ సినిమాలో మీరు ఎలాంటి ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశారు అలాంటి ఒక ఎమోషన్ వెతుక్కుంటూ చెక్కుంటూ వెళ్ళిన పాత్ర. ఓన్లీ కాదంటే ప్రస్థానం ఒక చిన్న కుటుంబంలో ఒక ఇంట్లో జరిగే కదా. ఇది మన ఒక దీన్నే ఒక ఎక్స్పాండ్ చేసి ఒక రాష్ట్రం, ఒక దేశం అనే ఒక గ్రాండ్ పెద్దింట్లో జరిగే అన్నదమ్ముల గొడవ కావచ్చు, లేకపోతే కుటుంబంలో అమ్మా నాన్నల గొడవలు కావచ్చు, లేకపోతే అమ్మా కొడుకుల గొడవలు కావచ్చు, మామల్లుళ్ళ గొడవలు కావచ్చు, పెళ్ళాం భర్తలు హస్బెండ్ గొడవలు. ఇప్పుడు చేసినప్పుడు ఏంటంటే రకరకాల పర్స్పెక్టివ్స్ దొరుకుతాయి. సార్ మీరు ఇది ప్యూర్ నా ఇమాజినేషన్లోంచి వచ్చిన కథ లేదంటే కనుక ఫిక్షన్ అన్నప్పుడు ఇలా అంటే తెలుగు రాష్ట్రాలు మొత్తానికి ఒకళ్ళే చేస్తారు అలాగా బేసిక్గా. ఇలా కట్టుకునే తలపాగా కట్టే మీ వెనకాలన్న అది సైటేషన్ అది ఒక్కళ్ళకే ఉంటుంది. ఆ 2 విగ్రహాలు అక్కడ మీరు చూపిస్తున్న ఎవరైతే ఆ పోస్చర్స్ ఉన్నాయో ఆ పోస్చర్స్ ఎవరనేది చాలామందికి తెలుసు. ఓకే, మీరు మా ఇమాజినేషన్ అంటే ఒక ఇద్దరు నోన్ పీపుల్కి దగ్గరగా రాస్తున్నప్పుడు అదేదో డైరెక్ట్గా ఓపెన్గా చెప్తే ఇంక ఈజీగా ఉంటుంది కదా సార్. ఓపెన్గా చెప్తే అన్యాయం అవుతుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే అన్యాయమే కాదు, అది డిస్రెస్పెక్ట్ఫుల్ అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్ర నాకు తెలియదు. ఏదైనా వీళ్ళు చెప్పే దానిలో మనం తెలిసేది తప్ప దాన్ని బట్టి ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది తప్ప ఇది వాళ్ళ కథే అని నేను స్టాంప్ వేయడం వల్ల వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. సో ఎందుకు దీన్ని నేను ఫిక్షనల్గానే ఇమాజిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది గ్యారంటీగా ఫిక్షన్. అంటే ఎందుకంటే ఇప్పుడు లైక్ ఐ సెడ్ మీ లైఫ్ మీ వైఫ్ కూడా తెలియదండి, మీ అమ్మ నాన్నలు కూడా తెలియదండి. అవునవును. సో ఎవరైనా ఒకరి బయోపిక్ అని చెప్పడమే లాజికలీ ఫండమెంటలీ రాంగ్ నా ఉద్దేశం. అవును సార్, మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. బట్ అలాంటప్పుడు అసలు ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా మీరు నార్మల్ పర్సన్స్ తీసుకుని కూడా చెప్పొచ్చు కదా. ఇద్దరు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కదా మీరు చూపిస్తుంది. వాళ్ళు నార్మల్గానే ఉంటారు. ఇప్పుడు అక్కడ చైతన్య ఫేస్ కనిపిస్తుంది, అది ఫేసే కనిపిస్తుంది. బట్ వాళ్ళకి పాత్రల పేరు కృష్ణమనాయుడు అండ్ ఎంఎస్ రామిరెడ్డి అని ఉంది. సో లుక్కులు అంటే అగైన్ అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిఫరెన్స్ కదా. మీరు కామనాలిటీస్ చూస్తున్నారు, నేను డిఫరెన్సెస్ కూడా ఎత్తి చూపుతున్నా. లైక్ అది క్యారెక్టర్ ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొంచెం స్టామరింగ్ లాగా ఉంటుంది. అండ్ దెన్ దాన్ని ఓవర్కమ్ అయ్యి ఎలా ఎఫెక్టివ్ స్పీకర్ అవుతున్నాడు అన్నీ ఉంటాయి. ఒక హీరో ఒక ప్రాంతంలో నుంచి వచ్చిన ఇప్పుడు మీరు వచ్చేసి అమెరికాలో సినిమా తీస్తూ ఒక మెక్సికన్ క్యారెక్టర్ లుంగి కట్టి చూపిలేరుగా, లేకపోతే ఒక అమెరికన్ క్యారెక్టరు పొద్దున్నే లుంగిలో పంచంలో పడుకొని లేచిందని చూపిలేరుగా. ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఉన్న బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లో ఒక 10 మంది రెఫరెన్స్లు తీసుకుంటాం. ఆ పొలిటీషియన్స్ అన్నప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ ఎందుకు ఆ ప్రాంతానికి మనం కథ చెప్తున్నాం కాబట్టి ఆ ప్రాంతం ప్రపంచానికి బిలాంగింగ్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను సడన్గా ఇప్పుడు ఎలా ఉంటాయి 1975లో పల్లెటూరులో నేను గ్లాస్ హౌస్ ఇల్లు చూపిలేనుగా. ఇట్స్ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ రెలవెన్స్ కోసం, రిలేటబిలిటీ కోసం కామన్ ఎలిమెంట్స్ ఎత్తుక్కుంటూ ఉంటాం క్యారెక్టర్ డిజైన్స్లో కానీ వీటిలన్నింటిలో కూడా. బట్ జనాలు ఏమనుకుంటున్నారంటే ఇన్స్టెంట్ అటెన్షన్ కోసం అనుకుంటున్నారు. లేదు, అది డెలిబరేట్ కాదు, అన్ఇంటెన్షనల్గా పాసిబుల్ అయ్యుండొచ్చు. అందుకే నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కొన్ని కామనాలిటీస్ ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరావతి బస్సుని చాలామంది ఇంకొక నేషనల్ లీడర్తో కంపేర్ చేస్తున్నారు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దోస్ నేమ్స్. ఎందుకు అంటున్నానంటే నా క్యారెక్టర్ని ఐరావతి బస్సుగానే చూడాలని కోరుకుంటున్నాను. చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ కేజెస్ ఉన్నాయి చూడండి, వాళ్ళ మీద ఉన్న ఫిక్స్డ్ ఒపీనియన్స్ పక్కన పెట్టి కథను ఎంజాయ్ చేస్తాం. కథలో మనం కనిపిస్తాం, ఆ కథ మనకు దగ్గరగా ఉంటుంది. లేదంటే ఈ అద్దాలు అనేవి ఆ పర్స్పెక్టివ్ మార్చేస్తాయి. అందుకోసం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కథగా చెప్పకపోవడానికి నాకు భయం కాదు, లేకపోతే పిరికితనం కాదు, దాటవేయడం కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి కొన్ని గొప్ప జీవితాల కథలు నేను చెప్పడానికి ఇన్క్యాపబుల్. నేను ఇట్స్ ఇంపాసిబుల్. మరి ఇన్క్యాపబుల్ అన్నప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైయింగ్ అనేది ఒకటి జరిగింది కదా సార్. నేను తెలుగుండి కదా, ఆంధ్ర రాష్ట్రాలు 2 నా ఇళ్ళు కదా, అవును, నా అన్నదమ్ములు కదా, నా తెలుగు వాళ్ళందరూ. మనకు ఒక జర్నీ ఉంది కదా, రైట్. నా ఇంట్లో నా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని
చైతన్యవంతమైన రాజకీయ పరిణామాలు. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటామో అట్లా ఒక చైతన్యవంతమైన కొన్ని డ్రామాటిక్ చేంజెస్ అనేవి నన్ను చాలా క్యూరియస్గా ఇంట్రెస్టింగ్ చేశాయి. ఆ ఇంటి కథ రాష్ట్రాన్నే ఒక పాత్రగా చూస్తున్నప్పుడు, ఒక బేబీ నుంచి ఎలా ఎదుగుతుంది అన్న పాత్రగా చూస్తున్నప్పుడు జరిగిన కొన్ని పరిణామాల్ని, కొన్ని ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం రాసుకున్న పాత్రలు. అందులో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అగైన్ అది ఎందుకు నేను ఆ దారి ఎంచుకున్నానంటే నా ఫ్రీడమ్ కోసం, నేను ఉల్లరబుల్గా పెట్టడం కోసం. లైక్ మీరు చెప్పినట్టు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు కాదని బల్లగుద్ది ఎలా చెప్పగలనంటే చంద్రబాబు నాయుడు గారికి నత్తి లేదు నా దృష్టిలో, నాకు తెలిసి. ఆయన ప్రపంచంలో ఎవరికి తెలిసి లేదు ఆయన. లైక్ బట్ నా పాత్ర ఒక చిన్న వీక్నెస్ పెట్టాను. మనం చాలాసేపు ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక ఫిజికల్ ఉంటుంది, బియాండ్ దట్ గ్రేట్ హీరోగా క్యారెక్టర్, అంటే ఒక గ్రేట్ జర్నీ ఉంటుంది క్యారెక్టర్కి. సిమిలర్ మనం రంగస్థలంలో కూడా వచ్చేసి రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ అలా చాలా చాలా స్టోరీ టెల్లింగ్ టూల్స్ అవి. అంటే అవి ఆ లిబర్టీ నాకు రాదుగా. ఇప్పుడు నేను ఆయన కథ అని చెప్పాను అనుకోండి, ఎవరు చెప్పాడు రా నీకు, ఆయన కొడతారు కదా మనం. సో నా ప్రాబ్లం ఏంటంటే నా హీరోలు నేను హీరోలుగా చూసుకోవడానికి కావాల్సిన లిబర్టీస్తో ఇమాజిన్ చేసుకున్నాను నేను. ఒక ఇద్దరు హీరోలను చూసారు ఆల్రెడీ, వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీరు తీసుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ దేవకటాస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కాదు, ఎగ్జాక్ట్లీ ఆ పాత్రలన్నీ. అదే ఇందాక మీకు ఎంపతి చెప్పాను కదా, నేను తారక్గా ఊహించుకుని నేను ఊహించుకొని రాస్తే ఒక కథ ఎలా రాస్తానో అది గ్యారంటీగా మీకు మేబీ ఏమన్నా 10% మ్యాచ్ అవుతుంది ఎక్కడైనా. బట్ మిగతా 90% నేను మీ పాత్రలో మీ ఫేస్ని నా సోల్లో ఊహించుకుంటూ చేసే ఇది. సో అదే ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్, స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్. ఇది ఏమవుతుందంటే ఇది ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక కామన్ లాంగ్వేజ్ అవుతుంది. కథ అనేది మెయిన్గా డైరెక్ట్గా మనలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్తో మాట్లాడుతుంది, కమ్యూనికేట్ చేస్తుంది. మనలో ఉన్న హేట్రెడ్ని వీటిలన్నీ దాటిపోతుంది. ఇప్పుడు స్టామరింగ్ అనేది పెట్టానంటున్నారు, దానికన్నా పర్పస్ ఉంటుంది. పర్పస్ అంటే ప్రతి హీరోకి కొన్ని ఇప్పుడు ఒక గ్రేటర్ అచీవ్మెంట్స్లో పోవాలనుకునే వాళ్ళకి స్టోరీ ఎప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ జర్నీలో. అంటే కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఇవి ఉన్నప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది. సూపర్ హీరోలా ఉండకూడదు. యా, వాడికి ఏదో ఒక చెయ్యి కాలు ఇరుగుండి సూపర్ హీరో అలా అయ్యాడు. స్పైడర్ మ్యాన్ జనరల్గా ఏంటంటే స్టోరీ టెల్లింగ్, ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ కావాల్సిన కొన్ని టూల్స్ అనమాట అవి. వాటి నుంచి ఎస్కేప్ కాలేము చాలా వరకు, రైట్? మరి అయితే ఒక క్యారెక్టర్గా పెట్టారు, ఇంకో క్యారెక్టర్గా ఏమి లేదా? ఇంకో క్యారెక్టర్ వేరే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ అవుతున్నాడు మీకు ఇది ఎవిడెంట్గా కనిపిస్తుంది కాబట్టి. సో దట్స్ ఎస్ సార్. అయితే మేజర్లీ ఎక్కువ మంది మాట్లాడుకున్నది ఏంటంటే, మీరు ఆ ట్రైలర్లో పెట్టిన ఒక డైలాగు, నా 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుందని చెప్పే డైలాగు, అది కూడా రిజంబ్లెన్స్ ఏం లేదా అసలు? ప్రతి రాజకీయ నాయకుడికి ఇంటర్నల్ వార్స్, ఇంటర్నల్ ఎనిమీస్, ఆబ్స్టాకిల్స్, ఒక ప్రతి అంబిషియస్ పంచాయతీ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు, ఈవెన్ కుటుంబంలోనే విత్ ఇన్ ఫ్యామిలీలో ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటాయి. మీకు ఎన్ని పార్టీల్లో ఎన్ని ఇదిలో తండ్రి కొడుకుల మధ్య పొలిటికల్ రైవలరీస్ ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి స్కాన్ చేసి నేషనల్ పాలిటిక్స్లో. ఇదేం వింత కాదు, కొత్త కూడా కాదు. ఇది ప్రతి పొలిటికల్ లైఫ్లోనూ జరిగేది. అస్సలు చూడండి, అటు చూడండి మహారాష్ట్ర చూడండి, అది చూడండి, ఇది చూడండి, ఎవ్రీ విచ్ వేర్ దేర్ ఆర్ ఫ్యామిలీస్ విత్ rivaling ideologies, friends with rivaling ideologies. My point is they don't matter. లైక్ ఇట్ ఈస్ అబౌట్ ఈచ్ పర్సన్. అంటే ఎలా నువ్వు ఈచ్ పర్సన్ రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నావు అంటే అగైన్ ఎండ్ ఆఫ్ ద డే హౌ యూ అచీవ్ యువర్ గోల్. అదే సార్, మీరు ఒక మహిళ చెప్పు కింద నలిగిపోతుందో లేకపోతే ఒక పెద్ద ఆయన చెప్పు కింద నలిగిపోతుందో అంటే అది వేరుంటుంది. మేకప్ ఆర్టిస్ట్ అనేసరికి ఒక దగ్గర అదే చెప్పేది, ఒక మేకప్ ఆర్టిస్ట్ అనేది ఎవరు మేకప్ ఆర్టిస్ట్ మీ జీవితంలో రియల్ లైఫ్లో? మేకప్ అంటే మేకప్ వేసుకుని ఒక హీరో అనేది రిజంబ్లెన్స్ వస్తుంది అక్కడ. ఓహో, అలా అపార్థం చేసుకున్నారు మీరు? అలానే అర్థం అవుతుంది సార్ అందరికి. అపార్థం అనేది మీరు చెప్తే తెలుసు. అపార్థాలు మామూలుగా అవుతాయి, ఎందుకంటే కొన్నిసార్లు రా అంటే కొంతమంది భూత అదే అందరికి అదే అర్థం అవుతుంది. అది అపార్థం అంటే మేము అది కొత్తగా ఉన్నాం. అలా చాలా అలానే అనుకుంటున్నారు ఎక్కువ. చాలా సర్ప్రైజెస్ ఆగస్ట్ 7 తర్వాత కూడా నాకు తగలొచ్చు. నేను ఒక ఇంటెన్షన్తో చెప్తే జనాలకి కంప్లీట్గా వేరే ఇంటెన్షన్తో అర్థం అవ్వచ్చు. మీకు అలా ఈవెన్ రిపబ్లిక్ ప్రస్థానం లాంటి కథలను కూడా అలా మిస్అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు. ద వర్క్ ఐ మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫ్రమ్ మై థింగ్. అది తప్పదు. ఇది మన ఇద్దరం మాట్లాడుకుంటున్న దానిలో కూడా
నేను చెప్పేది మీకు 100% ట్రాన్స్లేట్ అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు, అవును రైట్? సో అది తప్పదు. అంటే మేకప్ ఆర్టిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మేకప్ ఆర్టిస్టే బేసిక్గా. ఇట్స్ నాట్ లైక్ సెలబ్రిటీ ఆర్ హీరో ఆర్ దట్స్ నాట్ అట్ ఆల్. ఇట్స్ ఎ పర్సన్. మేకప్ ఆర్టిస్ట్ అని ఒక మేకప్ వేసే పర్సన్ అది బేసిక్గా. సో అవన్నీ మీకు ఎప్పుడు అర్థమవుతాయి, షో చూసినప్పుడు అర్థమవుతాయి. బట్ వన్ థింగ్, డిస్కషన్, డిబేట్, క్యూరియాసిటీ, అది ఒక 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 వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇలాంటి కథ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఐడియా విత్ విచ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇగ్నైటెడ్ మై ఇంట్రెస్ట్. ఈ ప్రపంచంలో కథ చెప్పాలనుకోవడం వచ్చేసి అది అది ఆ యూఎస్పీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు క్యూరియాసిటీ ఏంటంటే ఒక యంగ్ టెండర్ సోల్స్ నుంచి ఒక గ్రాండ్ ఎపిక్ లైఫ్ చూద్దామని, అందులో ఆ కళ్ళతో మిగతా ప్రపంచాన్ని చూద్దాం, సినిమా ప్రపంచాన్ని చూద్దాం, సినిమా నుంచి సినిమాకు పాలిటిక్స్కి ఉన్న రిలేషన్షిప్స్ చూద్దాం. అన్ని ఫిక్షనల్, అన్ని మీకు వేగ్గా కొంచెం కొంచెం అంటే మీకు ఒక క్యారెక్టర్లో 10 క్యారెక్టర్లు కనిపిస్తుంది చాలా చోట్ల. కాబట్టి మీరు ఈ క్యారెక్టర్ ఇదే అని చూసారనుకోండి, పప్పులో కాలేసినట్టే. బట్ మీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, మీరు వెతుక్కుంటారు. 2-3 క్యారెక్టర్లు చేసిన జీవితాల్లో సంబంధించిన కొన్ని సంభవాలు ఒక క్యారెక్టర్లు కనిపించుండొచ్చు. సో దట్స్ వాట్ ఈజ్ లైఫ్, రైట్? ఇప్పుడు నా జీవితంలో నాకు అదంతా మీకు చెప్పాను అనుకోండి, మీకు అదంతా నాకు చెప్పాను అనుకోండి, మన ఇద్దరి జీవితంలో కామన్గా జరిగిన ఎలిమెంట్స్ కూడా ఒక 10% ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్చేంజ్ త్రూ స్టోరీస్ అంటారు. ఓకే, అయితే ఒక కన్ఫ్లిక్ట్ మనం చెప్పినప్పుడు ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆ కన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యే టైంకి ఒకళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ అవుతారు, ఇంకొకళ్ళు నెగిటివ్ అవుతారు. లేదు అంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే ఒక కాంప్రమైజ్ అయ్యే ధోరణిలో ఏంటంటే ఇద్దరినే ఒక గ్రేట్ కింద చూపించడం, ఒక సాక్రిఫైస్ అని చెప్పి ఇలా రకరకాలుగా చూపిస్తారు. సో ఈ స్టోరీ సీజన్ 1 ఎండ్ అయ్యేసరికి మీరిద్దరు ఫ్రెండ్స్ చూపిస్తున్నారు. దాంట్లో ఎవరు హీరో అవుతారు, ఎవరు విలన్ అవుతారు? ఇద్దరు హీరోలా కనిపిస్తారు. అంటే మీరు కూడా కాంప్రమైజ్ అయిపోయినట్టేనా? కాంప్రమైజ్డ్ దాన్ని లిటిల్ మోర్ మెచ్యూర్డ్ వే ఆఫ్ టెలింగ్ స్టోరీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు రిపబ్లిక్ లాంటి సినిమాల్లో రమ్యకృష్ణ కూడా ఒక ఎంపతి తోటి చచ్చిపోతుంది, ఆడియన్స్ కూడా ఎంపతి ఫీల్ అవుతారు తన క్యారెక్టర్ కూడా. ఈవెన్ దో తన అంత విలన్ అయినా కూడా రమ్యకృష్ణ గారి క్యారెక్టరు ఆమె ఫాదర్ గొప్ప త్యాగి, ఆయన గొప్ప మంచోడు. ఈవెన్ ప్రస్థానంలో కూడా సందీప్ కిషన్ క్యారెక్టర్ కూడా ఇది ఇచ్చారు, ఎడ్జ్ ఇచ్చారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఎడ్జ్ అని కూడా అనలేము మేము. క్యారెక్టర్ని పరిపూర్ణంగా అంటే లైక్ బేసిక్గా ప్రతి మనిషి వాడు చేసే పని కరెక్ట్ అనుకోకపోతే ఏది చేయలేడండి. ఈవెన్ విలన్. ఇప్పుడు ఎవడైనా నేను చేసేది తప్పు అనుకుంటే తప్పు చేస్తాడు తీడు. కొన్నిసార్లు తప్పదు కదా సార్, సిచ్యువేషన్స్ వస్తాయి కదా. సిచ్యువేషన్స్ అదే చెప్పేది. అంటే వాడు చేసేది తప్ప రైటా వేరే విషయం, నేను చేసేది న్యాయం అనుకుంటాడు. తప్పదు అనుకుని చేస్తాడు అట్లీస్ట్. ఇప్పుడు తప్పదు అనేది అన్యాయం తెలుస్తుంది, ఎక్కడో చేయాలి, ఎక్కడో హీ హ్యాస్ టు ఫీల్ హీస్ రైట్ నో మ్యాటర్ వాట్ హీ డస్. హీఈస్ ఎంటైటిల్ టు డూ ఇట్ అనుకున్నప్పుడే ఏదైనా చేయగలడు. లేకపోతే మనిషి బతకలేరు. జనాలు చాలా మంది సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళ లోపల ఉన్న కన్విక్షన్కి బయట వాళ్ళ యాక్షన్స్కి కనెక్షన్ తెగిపోయినప్పుడు, దిక్సూచి అంటారు తెలుగులో, మంచి వర్డ్ అది, కాంపస్, ఓ మోరల్ కాంపస్ అనేది కన్ఫ్యూజన్లో పడినప్పుడు జీవితం చాలా మబ్బు అయిపోతుంది, రాంగ్ డైరెక్షన్. సో అలా ఏదో అదేనా అవుతుంది. లేదంటే ప్రతి మనిషి ఒక అంబిషన్తో బతకాలనే అంబిషన్తో బతుకుతుంటాడు. అది ప్రతి ఒక్కడు ఇది కరెక్ట్, ప్రతి యాక్షన్ వాడు కరెక్ట్ అనుకునే చేస్తాడు. కానీ వెనక్కి తిరిగి తప్పు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది అలా చేస్తుండొచ్చు కాదు. బట్ వెన్ యూ ఆర్ ఇన్ అన్ యాక్షన్ యూ థింక్ దట్ యూఆర్ డూయింగ్ ఇట్ రైట్. మీ సినిమాలన్నీ చూసుకుంటే రైట్ ఫ్రమ్ వెనెలా కూడా అంటే ఫిమేల్ క్యారెక్టర్స్ కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి కానీ బట్ మేల్ క్యారెక్టర్లో ప్రతిదీ కూడా ఆల్ఫా మేల్ కూడా కాదు. మీరు నెక్స్ట్ జనరేషన్ క్యారెక్టర్స్ రాస్తారు యాక్చువల్గా. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు యాక్చువల్గా మేల్ క్యారెక్టర్స్ వచ్చేసరికి. బట్ ఫిమేల్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి యాక్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా జస్ట్ అన్ని సినిమాల్లోగానే మీ సినిమాలో కూడా ఒక పాటలకి వీటికి పరిమితం అయిన సందర్భాలు ఉంటాయి యాక్చువల్గా. అవునా? ఎక్కడ? ఈవెన్ ప్రస్థానంలో తీసుకున్నా కానీ. బట్ ప్రస్థానంలో మదర్ ఉంటుంది. అదే నాకు ఆ బయస్ ఏం లేదు. నేను కథ ఎన్నుకుంటూ వెన్నెలాకి హీరోయిన్, అవును హీరోయిన్ సినిమాకి నాకు ఆ బయస్ ఏం లేదు.
కథ ఎంచుకుంటూ పోతుంది ఆ ప్రపంచాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా మీరు చెప్పింది నేను అబ్జర్వ్ చేసి కథ రాసేసిన తర్వాత అబ్జర్వ్ చేసి ఆడురామ్ సూర్యలో కొంచెం దాంట్లో కూడా ఉంటుంది కానీ బట్ కాకపోతే బట్ అంతే ప్రైమరీ డ్రైవ్ ఉంటుంది, బట్ స్టిల్ వీలైనంత వరకు పార్టిసిపేషన్ ఉంటుంది హీరో లైఫ్లో. రిపబ్లిక్ లో మీరు చూస్తే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇది. అంటే ఈవెన్ నేను ఐ డేర్ టు అంటే ఒక అటువంటి బ్రూటలైజ్ అయిపోయిన అమ్మాయి నాకు రిపబ్లిక్ లవ్ స్టోరీ చాలా ఇష్టం, చాలా స్పెషల్ లవ్ స్టోరీ, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆ విషయంలో. అగైన్ సేమ్ రిపబ్లిక్లో అలా ఉంది. బట్ స్టిల్ ఇనిషియల్గా మేము రాసుకున్న వర్షన్లో విలన్ వాజ్ అ మేల్. విలన్ వాజ్ అ మేల్ అండ్ కంప్లీట్ నాకేదో మరీ నా జీవితం అంతా మగవాసన ఎక్కువైపోయింది నా కథల్లో అని చెప్పి సిరాకు ఉంది ఓ పక్కన. ఓకే, బట్ తేజ్ డేర్ చేసాడు. తేజ్ తర్వాత సార్ ఒక్కసారి ఊరినే జస్ట్ పర్ఫెక్ట్ ఫ్లిప్ చేసి చూడండి. మనకి ఎలాగో లేడీ క్యారెక్టర్స్ తక్కువ ఉన్నారు, ఓన్లీ హీరోయిన్ ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, బట్ స్టిల్ ఇట్స్ ఆల్ వరల్డ్ కదా అని భలే స్పార్కీ ఐడియా అనిపించింది. టప్ అని అట్లా ఫ్లిప్ చేయగానే నాకు ఓన్లీ మంచి గ్రేట్ ఎస్టరియర్ స్టార్స్, ఐ మీన్ లైక్ గ్రేట్ స్టార్స్, గ్రేట్ పర్ఫార్మెన్స్ పెట్టుకుంటే కొత్త డైమెన్షన్ ఓపెన్ అవుతుంది అని. అలా దాని వల్ల యాక్చువల్లీ మేల్ మాట్లాడే డైలాగ్స్ వేరుగా ఉంటాయి, ఫీమేల్లో నుంచి వచ్చింది, ఆ థాట్లో నుంచి వచ్చింది ఆ బ్యాక్ స్టోరీ కూడా. సో ఈవెన్ ద విలన్ ఈజ్ వల్నరబుల్ in that story where we are all the victims of the system అనే థీమ్. దట్స్ ఇంకో కొత్త కోణం ఓపెన్ అయింది. ఆ విషయస్ సైకిల్ అనేది నేను ఏదైతే తప్పిస్తున్నానో దానికి యాడ్ అవుతూ వచ్చింది. సో అలా కొన్ని చాయిసెస్ అనేవి అలా వెళ్తూ ఉంటాయి. బట్ అగైన్ దట్ ఆల్సో కేమ్ ఫ్రమ్ యువర్ థాట్. లైక్ మీరు ఏమైతే ఫీల్ అవుతున్నారో ఫీమేల్ క్యారెక్టర్స్కి జస్ట్ ఫీల్, బట్ దీనిలో యూ విల్ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇట్. అంటే ప్రాపర్ స్ప్రెడ్ ఉంటుంది. తెలుగు ఆడియన్స్కి వచ్చేసరికి ఏంటంటే దేవకట్ట అంటే మీరు తీసిన సినిమా అది బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టా పట్టా లేదా ఇంకోట పక్కన పెడితే ఏంటంటే సంథింగ్ అంటే ఒక మ్యాటర్ ఉన్న డైరెక్టర్ ఒక మెచ్యూర్ స్టోరీతో వస్తాడని ఒక బ్రాండ్ ఉంది కదా. బట్ మీరు ప్రస్తుతం హిందీ రీమేక్కి వెళ్ళేసరికి అంటే హిందీ ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోయారా, లేకపోతే మీ పల్స్ వాళ్ళకి మ్యాచ్ కాలేదు, ఏం జరిగింది? సంజీత్ గారు సాయి కుమార్ గారు కలిసి ఒక ప్రాజెక్ట్లో చేస్తున్నారు. సో దెన్ దే స్టార్టెడ్. ఓకే, చాలా మాట్లాడుకున్నారంట, ఇది తెలుగులో అంత ఇదిగా ఇలా చేసింది, హిందీలో ఎలా ఇదంటే దెన్ దే కేమ్ అప్ విత్ బ్రిలియంట్ స్టోరీ ఏంటంటే సంజయ్ గారు తర్వాత సినిమా అయిన తర్వాత ఆయన రిలీజ్ అయింది ఏంటంటే అక్కడ అంటే ప్రతి మచ్ ఈ క్యారెక్టర్స్ని సాయి కుమార్ గారి క్యారెక్టర్ని అండ్ హీరో ఫాదర్స్ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ లైక్ బ్రదర్స్ లాగా చూస్తారు. బ్రదర్ వైఫ్ని పెళ్లి చేసుకోవడం ఇంకో పిల్లలు కానీ చాలా వాడిసే అన్ఈజీగా తీసుకుంటాం. ఇక్కడ అగైన్ మనం కొంచెం గాడ్ సన్ లాగా చూసాము. అండ్ అగైన్ ఆ బలమైన డైలాగ్ అది, నువ్వు నిన్ను దత్త తీసుకున్నాను కదా, నిన్ను నా కొడుకులో చూసుకున్నాను కదా, నా కొడుకు పిల్లలు తండ్రి అవుతావు అని అడుగుతాడు. ఇట్స్ రాదర్ దాన్ వాళ్ళకి అంటే దేర్ ఇస్ చిన్న డిఫరెన్స్ ఇన్ ద డైలాగ్ కాయినింగ్ అండ్ అండ్ ఆ డైలాగ్స్ ఒక గోల్మాల్ హౌస్ఫుల్ రైటర్ రాశాడు అనుకోండి, ఆ లేయర్స్, ఆ డెప్త్, ఆ వెయిట్, ఆ కనెక్షన్స్ అన్ని లూజ్ అవుతూ పోయినప్పుడు నీకు ఇది వేరే కైండ్ ఆఫ్ సినిమా అవుతుంది. సో నా ఉద్దేశంలో ఆయన సంజయ్ గారు చెప్పిన రీజన్ ఒకటి, అండ్ నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా లేయర్స్ని ఫిల్టర్ అవుట్ చేసుకుని రాయగలిగేంత ఆయన ఈజ్ అ గ్రేట్ రైటర్ ఇన్ అ డిఫరెంట్ జాన్రా. ఆ మిస్ మ్యాచ్ ఆఫ్ ద జాన్రా ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్ డ్రైవ్ అండ్ నాకు చేసేటప్పుడే తెలుసు, అర్థమైంది మీకు, దిస్ ఇస్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్, బట్ అవుట్ ఆఫ్ మై కమిట్మెంట్ ద కాంట్రాక్ట్ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ అని కంటిన్యూ చేస్తాను. అంటే బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీరైనప్పుడు ఉండదా? అంటే అదే అగైన్ ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు అనుకున్నది రైట్ అనుకుంటారు, రైట్ లైక్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ. బట్ నాలాంటి ఏంటంటే నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నన్ను వదిలేస్తే నేనేమైనా తప్పు చేస్తున్నా కూడా నేనే కరెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ చేసుకునే కెపాసిటీ కావాలి నాకు. ఎందుకంటే ప్రతి ఫిల్మ్ మేకరు ఈజ్ నాట్ ఈ డజంట్ హ్యావ్ అబ్సల్యూట్ విజన్ అబౌట్ ఎ ఫిల్మ్, హీఈస్ ఓన్లీ ఫైండింగ్ ఇట్, డిస్కవరింగ్ ఇట్. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక డిస్కవరీ ప్రాసెస్. బట్ అగైన్ అట్లా అని చెప్పి నువ్వు చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే ఎక్కువ గోతుల్లో పడతావు. హెల్తీగా ఉండాలి డిస్కషన్, రేషనల్గా, రీజనబుల్గా, ఒకరి లాజిక్ను ఒకరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నప్పుడు అంటే కలెక్టివ్ వర్క్ ద్వారా గ్రేటర్ థింగ్స్ జరుగుతాయి. అంటే మీ స్టోరీస్కి మీరే రైటప్? నాకు రిపబ్లిక్ నుంచి ఐ హ్యావ్ అ రైటర్స్ పార్ట్నర్, మహేసబ్లో
తను డైరెక్టర్ పార్ట్నర్ కూడా కిరణ్ జయకుమార్ అని చెప్పేసి ఓకే ఈజ్ అ గుడ్ నా థాట్ ప్రాసెస్ బాగా ఎక్స్పాండ్ చేసే ఒక పార్ట్నర్షిప్ మాది. ఓకే ఈవెన్ తన కథలను కూడా నేను క్రిటిక్ చేస్తుంటాను. లైక్ జస్ట్ ఓకే మన ఇద్దరం రైటర్ డ్యూయోస్గా ఉండిపోదాము, నీ డైరెక్ట్ చేసే ప్రాజెక్ట్కి నేను పార్టిసిపేట్ చేస్తాను, నా ప్రాజెక్ట్స్ నువ్వు పార్టిసిపేట్ చేయనిది. ఇది మేమిద్దరం రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా షేర్ చేసుకుని చేసిన ఒక జర్నీ ఇది. గుడ్ కంపెనియన్ బేసిక్గా. అంటే మేము కొట్టుకుంటాము, ఆర్గ్యూ చేసుకుంటాము, అది లేకుండా అవుట్ ఆఫ్ దట్ బెస్ట్ అనేది రాదు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే నేను ఎప్పుడు ఇలా చేస్తుంటాను అనమాట. ఓకే ఇది డెమోక్రటిక్ క్వశ్చన్, ఏది ఎక్కువ పడితే దాన్ని సీరియస్గా తీసుకుంటాను. స్టిల్ ఐఎమ్ డిక్టేటర్, ఐఎమ్ డెమోక్రాటిక్. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తే దాంతో వెళ్ళిపోతాను. జస్ట్ ఒక ఆప్షన్ ఇస్తారు కానీ బట్ మీరు దాన్ని స్టిక్ అయ్యి ఉంటారు. బట్ స్టిల్ ఆ ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే చాలా చాలా వాళ్ళు చెప్పిన సజెషన్లు తీసుకుంటుంటారు. లైక్ దట్ ఈస్ షోర్ అన్ అస్ కెపాసిటీ. యాజ్ అ రైటర్ డైరెక్టర్ కూడా ఈక్వల్గా ఆర్గ్యూ చేసుకుంటే ఈక్వల్గా ఫైనల్గా కామన్ పాయింట్కి వచ్చినప్పుడే వీ యూస్ టు టేక్ దిస్. అయితే మరి మీ మైండ్ సెట్ రాజమౌళి గారికి ఎలా సింక్ అయింది సార్? ఫర్ SSMB 29 యు ఆర్ SSMB 29కి నాకు ఏంటి సంబంధం? ఆయనతో నాకు బాహుబలి నెట్ఫ్లిక్స్ సిరీస్తో ఒక జర్నీ ఉన్నింది. అండ్ దెన్ బాహుబలిలో ఒక డైలాగ్ రాసే అవకాశం దొరికింది. అండ్ అప్పుడప్పుడు ఎప్పుడైనా కలుస్తాము, డిస్కస్ చేసుకుంటాము, ఏదైనా మాట్లాడు. అంటే దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ వీ హ్యావ్. 29లో మీరు రైటర్షిప్ లేదా? ఐ క్యాన్ కమెంట్ అబౌట్ దట్, ఐ క్యాన్ టాక్ అబౌట్ ఇట్. అదే బట్ కాకపోతే నేను అంటే బయట మొత్తం ఉంది యాక్చువల్గా. నేను అంటే నాకేం సంబంధం అని అడిగారు కాబట్టి మాకు తెలిసింది. బయట మొత్తం అంటే ఎవరు అఫీషియల్ నోట్ వచ్చింది? అఫీషియల్ నోట్ అంటే అఫీషియల్ కన్నా సార్ ఇప్పుడు మాకు ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాను, చుట్టూ చూస్తూ ఉంటారు, ఏదో సంథింగ్ like only we know what we are doing. That will come out in due course what it is about. So దాని గురించి మనం we are not supposed to talk like that. ఎందుకంటే every movie we should hear through that movie's voice only. Yeah. పక్కన చుట్టుపక్కల మనం ఎక్కువ నాయిస్ క్రియేట్ చేయకూడదు. నా రెస్పెక్ట్ అది. Yes. Like for example, I respect ఎవ్రీ ఫిల్మ్స్ జర్నీ. మీ ఒపీనియన్ మేము కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. అయితే బాహుబలిలో అయినా కూడా అదే మీరు అన్నారు కదా, ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు అప్పుడు వేరే ప్లాట్ఫామ్ మీద, అది ఇంకా రాలేదు. బట్ కాకపోతే ఐ డౌట్ ఇఫ్ ఇట్ విల్ కమ్, ఆర్ మేబీ వస్తే వేరే టీం ద్వారా వస్తుంది, వేరే టీం చేస్తుంది. మేము చాలా పెద్ద డ్రీమ్, చాలా పెద్ద అంబిషన్, ఆల్మోస్ట్ లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ అంబిషన్ తోటి వెళ్ళాము, విత్ లిటిల్ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ and the time it takes, yes, which we realized after a little bit of journey, and then said like okay, let's push back, let's keep working on something else that in the right way. Yes, and but there are things going on. Yeah, మీ కెరీర్ మొత్తంలో ఒకటైతే చేశారు కదా సార్ రీమేక్? Which one? అరేమనంబి డైనమైట్. Yeah, I don't want to talk about it. Okay. No comments. Yes. నా పేరు ఉండొచ్చు ఇక్కడ. Yeah. సార్ అయితే మీకు మిగతా డైరెక్టర్స్ మీది చూసినప్పుడు ఏంటంటే మీ ఐడియాలజీ అంతా కూడా ఏంటంటే కొంచెం అంటే రూటెడ్గా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అంటే మీరు ఉండడం పాష్గా ఉండొచ్చు, మీరు మాట్లాడే ఇంగ్లీష్ ఉండొచ్చు, లేదంటే మీరు అంటే అమెరికాలో ఉండొచ్చు ఎక్కువగా. బట్ కాకపోతే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీలో కొంచెం రూటెడ్గా ఉంటుంది యాక్చువల్గా. సో అంత రూటెడ్గా ఉండడానికి మీకు ఇన్స్పైర్ చేసిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అంటే మీ వే ఆఫ్ లివింగ్ ఏంటి? ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ లైక్ ఒక హ్యూమన్. అంటే ఆల్ ద గుడ్ ఇన్ మీ కమ్స్ ఫ్రమ్ మై డాడ్. రెస్ట్ ఆఫ్ ద గుడ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ మూవీస్. సో నా ప్రపంచం అంతా మా నాన్న సినిమాలు, రైట్? మా నాన్నలో ఒక క్యారెక్టర్ని అడ్మైర్ చేస్తాను. ఆయన పేషెన్స్ కానీ, ఆయన ప్రేమించే నేచర్ కానీ, పిల్లల్ని కానీ, ఎవరినైనా ఆయన రెస్పెక్ట్ చేసే విధానం కానీ, మనుషులు కానీ, ఆయనలో ఉన్న ఎంపతి ఒక క్వాలిటీ కింద నేను అబ్జర్వ్ చేసుకుంటాను. మిగతా అంతా కూడా నాకు, మీరు నన్ను ఇంటెలిజెంట్ అనుకున్నా, డీప్ అనుకున్నా, ఏమనుకున్నా కూడా గొప్ప సినిమాలు చూడడం వల్ల షేప్ అయిన సోల్ నేను. ఒక ప్యూర్ హార్ట్ తోటి గొప్ప ఫిల్మ్ మేకర్స్ లైక్ మార్టిన్ స్కోర్సీ, లైక్ కేబల్ చందర్, మణిరత్నం గారు, లైక్ ఆల్ ద గ్రేట్, దే హ్యావ్ గివెన్ సచ్ ఎ ట్రెజర్ అండ్ వెల్త్. నాకేం లేదు లైక్ ఒక రూమ్లో కట్టేసి లైఫ్ అంతా సినిమాలు చూస్తూ బతికిపోరా అంటే ఆనందంగా బతికేస్తా. లైక్ అంటే అది అబ్జర్వ్ చేసుకుని జనరల్గా మేము ఏం చేస్తాం అంటే అబ్జర్వ్ చేస్తాం, బాగుందని బాగాలేదని ఇలా అనుకుంటాం. బట్ మీరు ఐ లవ్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ద ఎమోషన్స్ దట్ దే ఇన్వోక్ ఇన్ యూ. అవి మీరు రాసేటప్పుడు ఎప్పుడన్నా మనం రాసే అదే నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి ఆర్ట్లోనూ ప్రతి ఆర్టిస్ట్ నుంచి ఒక ముక్క ఉంటుంది. ఏదో ఒక అంటే లైక్ ఎవ్రీ ఆర్ట్
హ్యాస్ ఎవ్రీ అదర్ ఆర్టిస్ట్ ఇన్ ఇట్. మన హ్యూమన్ ఎవల్యూషనే ఇంటర్ కనెక్టెడ్ కదండి. ఎస్ ఎస్ ఎవల్యూషన్ అంటే ఏంటి? ఆలోచన, జీవన విధానం, ఇవన్నీ అవే కదా. కథలు చెప్పేది కూడా అవే కదా. సో మై వ్యూ ఇది మనం అందరం మన ఆలోచనలన్నీ ఒకే సముద్రంలో ఉంటాయి. ఎస్ సార్. కాబట్టి అవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఎక్కడో వచ్చే ఒక ఆలోచన ఇంకో మనిషి ఇంకో ఆలోచన తెలియకుండా, కనెక్షన్ లేకుండా, సంబంధం లేకుండా కూడా రావచ్చు. సో అలా మనం చూసినవి, మనం ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ఇప్పుడు క్వింటన్ టారంటెల్ లాంటోడు వేరే సినిమాలనే నేను రీమేక్ చేస్తున్నాను, ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను అని చెప్పినప్పుడు నేను ఒరిజినల్ అంటారు. నేను ఎక్కడి నుంచి నేనే ఒరిజినల్ కాదు. ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మై పేరెంట్స్, ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ people that I interact with, the movies that I watch. So it's quite natural that things that affected you will also become part of your stories. Yes sir. అయితే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అంటే ఫిలిం మేకింగ్ వేరు, దాని మార్కెటింగ్ వేరు, దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ అంటే మన ఫేమ్ కావచ్చు, మనీ కావచ్చు, ఇవన్నీ. బట్ మీరు చూస్తే కనుక 2005 వెన్నెల, ఇట్ ఈస్ 2025, ఆల్మోస్ట్ 5-6 ఓన్లీ. అంటే ప్రతిదానికి ఒక 4-5 years టైం తీసుకుంటారు. అంటే మీకు ఆల్టర్నేటివ్ అంటే మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా మనకు కావాల్సినవి, మనకి లగ్జరీస్ లేకపోతే సంథింగ్ ఏదో కావాలంటే మనకి ఉండాలి కదా. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంటేనే మనకి అప్పుడు చాలాసార్లు ఐ థింక్ స్ట్రెస్, ప్రెషర్ వస్తుంటుంది. బట్ టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్, నేను రిచ్ కాదు, అతని సఫరింగ్ కాదు, అలా నడుస్తూ పోతుంది. సో ఐ థింక్ ఐ డోంట్ నో, ఐ థింక్ ప్రాబ్లీ ఓకే డబ్బులు కూడా ఇప్పుడు ఒకసారి సడన్గా వచ్చేస్తుంది. మేబీ నెక్స్ట్ సినిమాతో వస్తుంది. ఓకే, అంటే మీరు ఆప్టిమిస్టిక్. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. ప్యాషనేట్ లైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆస్తి. మన వెల్త్ ఏంటంటే మనకి జాయ్, డబ్బులతో పని ఏంటండి, మనకు కావాల్సింది సంతోషం ఇవ్వడానికే కదా. అవునవును. మోర్ ఆఫ్ తిండి గూడు వదిలేస్తే మిగతా డబ్బులంతా ఏం చేస్తాం? మన ఆనందాల కోసం ఖర్చు పెడతాం. నీకు ఆనందం ఇచ్చే పనిలోనే ఉన్నావు అనుకో, డబ్బులు కూడా కొనలేని ఆనందం ఇచ్చే పనిలో, దెన్ మనీ ఈజ్ ఇమ్మెటీరియల్. ఓకే. సో అది అవసరాలు తీర్చే లెవెల్ వరకు కెరీర్ ఉంది, అది ఉంటుంది కూడా ఫర్దర్గా. సో బియాండ్ దట్ ఆశ లేదు, అత్యాశ లేదు. బట్ ఈ ప్యాషన్ తోటి వెళ్తూ ఉంటాను. లాట్ ఆఫ్ టైమ్స్ దట్ విల్ ఆల్సో కన్వర్ట్ టు మనీ, ఆర్ కన్వర్ట్ కాకపోయినా పర్లేదు. బట్ మనీ అనేది ప్రైమరీ అనేది కాదు యాక్చువల్గా. ప్రైమరీ గోల్ ఆఫ్ మనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్యాషన్, లిబరేటింగ్ యూ టు డూ వాట్ యూ వాంట్, రైట్? Yeah, so money buys you freedom. So when you are already free and enjoying that freedom, the profession and all that, money should put behind అంతే. జస్ట్ వస్తే మనకి కావాల్సిన దానికి మీరు అంటే ఒక షర్ట్ కొనుక్కోవడానికో మనం బయట అని చెప్పి నేను ఫ్రీగా అవైలబుల్గా లేను. సో I still want people to respect my work and want that to translate into money. అంటే నాకు తెలిసింది అంటే కొంతమంది వాళ్ళకి ఈ ప్యాషన్ ఉన్న ఇది ఉన్నా కూడా, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ రేస్లో ఎక్కడో చోట మనీకో లేకపోతే ఇంకొక అటువైపు లీన్ అయ్యి కెరీర్ మిస్టేక్స్ కూడా చేశాను. లైక్ బట్ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ మానిటరీ లాస్ యాజ్ వెల్ యాజ్ క్రెడిబిలిటీ లాస్. అంటే ద లాస్ యూ హ్యావ్ గాట్ ఆల్మోస్ట్ నేను బ్యాంక్రప్ట్ చేసిన డెసిషన్స్ తీసుకున్నాను. బ్యాంక్రప్ట్ అంటే ఇది క్రెడిబిలిటీ వైజ్ నా మీద ఉన్న నమ్మకాన్ని బ్యాంక్రప్ట్ చేసినాయి, నమ్మకాన్ని బ్యాంక్రప్ట్ చేసినాయి. బట్ మెల్లగా బిల్డ్ చేసుకుంటూ రెస్టోర్ చేసుకుంటూ వస్తున్నాం. ఎవ్రీ వర్క్ విల్ ఓన్లీ కన్ఫర్మ్ వాట్ ఐ యామ్ ఆన్ ద డే యూ ఎంజాయ్డ్ ప్రస్థానం. అదే మనిషి వేరే కథలతో ఇంకా ఆ క్రెడిబిలిటీతోనే ఎదుగుతాడు. ఇంకా ఎదగడం అంటే నేను చెప్పేది ఆ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంటూ. ఎస్ అర్థమైంది సార్ మీరు చెప్పింది. మీరు మిగతాది ఎప్పుడో ఏం జరిగిందో పాస్ట్లో అది పక్కన పెడితే మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండండి. ఎందుకంటే దేవకట్ట నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టే 10 మంది 20 మంది మీరు చూడరు, నా కోసం కొంతమంది నమ్ముతారు కదా, ఆ నమ్మే వాళ్ళలో ఉంటాం అన్నట్టు. మేము కూడా ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ అయితే వస్తుందనే చూస్తాము. ఇప్పుడు ప్రస్థానం కానీ ఇలాంటివి కానీ ఎప్పుడన్నా ఒక గ్లింప్స్ కింద వచ్చినా కూడా మొత్తం కంప్లీట్ చేసేంత వరకు హాంట్ చేస్తాను అనమాట. సో విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మైసభ సార్. సో August 7th అంటే తర్వాత రోజు చూద్దాం, ఇంకో ఎపిసోడ్ కాదు, August 7th మొత్తం టోటల్గా చూసి 8th నుంచి రెడీగా ఉంటాం. అబ్సల్యూట్లీ. మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మొదలు పెట్టిన వాళ్ళు ఫినిష్ చేసేస్తున్నాం. మేము 2 daysలో చూద్దామని మా టీంతో ఎవాల్యుయేషన్ కోసం చూస్తున్నాం కదా. కొంచెం 2 days అనుకున్నదంతా ఆ సింగిల్ డేను ఫినిష్ చేస్తున్నాం. ఐ హోప్ ఎవ్రీబడి విల్ డూ ద సేమ్. అది ఒక్క సినిమాలాగా చూస్తారేమో అన్న ఒక నమ్మకం. చూస్తే చాలా ఆనందం. ఇది చూడాలనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఇది సక్సెస్ అయిన తర్వాత
సీజన్ 2 ఉంది కదా, దానికోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫ్రమ్ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Yes.